సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందదాయకం, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేది రామచరిత్ర. ఈ రామచరిత్ర వినే కొలది, చదివే కొలది ఎంతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని ఇస్తుంది. అయితే గుహుని యొక్క పడవ మీద నుంచి రామచంద్రుడు నదిని దాటి వచ్చాడు అనుకున్నాం. ఇక్కడ రాముడు అలా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడు రాముడు ప్రయాణం చేస్తూ? అరణ్యంలోకి వెళ్ళాడు. దీన్ని అరణ్యకాండ అనుకోవాలి. ఈ అరణ్యములోని లక్ష్మణుడితో నడిచి వస్తూ ఉంటుంటే అనేకమైనటువంటి వింతైనటి ప్రదేశములు చవి చూస్తున్నారు. సరే, అరణ్యంలో బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ ఒక పర్ణశాల లాంటిది కనపడింది, చిన్న పూరిపాక. అక్కడ ఎవరో ఉన్నారు ఈ అడవిలోని, ఎవరబ్బా అని చూస్తూ ఎదరికి వెళ్ళారు. రాముడు, లక్ష్మణుడు, సీతామాత ఎదరికి వెళ్ళగానే అక్కడ ఒక ముదిసలి, అత్యధికమైన వయసు వచ్చింది, నడుము వంగిపోయింది, కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరమ్మా మీరు అని అడిగారు. నా పేరు శబరి అంది. ఇక్కడేంటి, నా రాముడు అరణ్యవాసం చేస్తాడని తెలుసు, నా రాముని యొక్క సుందర రూపాన్ని దర్శించాలి అనే ఆశతోటి ఇలా జీవిస్తున్నాను ఎంత. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, అమ్మా శ్రీరామచంద్రుడు ఈయనే, అరణ్యవాసంగా వచ్చాము, అరణ్యవాసం చేస్తున్నారు. శ్రీరామచంద్ర, ఎన్నాళ్ళకి నన్ను కరుణించావయ్యా అని కంట నీరు కురిపించుకుంటా రాముణ్ణి కౌగిలించుకుని ఎంతో ఆనందంగా స్తుతి చేస్తుంది. సరే, మధ్యాహ్నం 11:30, 12 గంటల టైం అయిపోయింది. ఆహార దానం రాముడికి పెట్టాలి. మరి పస్తు పెడుతుందా? అరణ్యంలో ఏం దొరుకుతాయి? పళ్ళు పొలాలు దొరుకుతాయి. కూర్చొని అని చెప్పింది. ఇవి గబగబా వెళ్ళి అరణ్య మార్గంలోకి వెళ్ళి చక్కటి పళ్ళు పొలాలు కోసుకుని వచ్చింది. ఒక ప్లేట్లో ఒక దోణి దొప్పతో సీతాదేవికి ఇచ్చింది, ఒక దొప్పతోటి లక్ష్మణుడికి ఇచ్చింది. ఇదేంటి మా ఇద్దరికి ఇచ్చింది, రాముడికి ఇవ్వదా అంటే, రాముడిని ఆసనం మీద కూర్చోబెట్టి ఆమె కింద కూర్చుని, ఉండు స్వామి అని ఫలము తీసి కొరికింది. పొలం అలా పడిచింది. మళ్ళా ఫలం తీసి ఇంకో ఫలం తీసి మళ్ళీ కొరికింది. తీయగా ఉంది. రామచంద్ర చాలా తీయగా ఉంది, తిను స్వామి అని చెప్పినప్పుడు లక్ష్మణుడు, సీతామాత ఆశ్చర్యపోతున్నారు. ఎంగిలి పల్లా పడుతుంది అని. ఇక్కడ భక్తి ప్రవక్తమతలో చూపిస్తుంది. రాముడు ఏం చూస్తున్నాడు? శబరి యొక్క భక్తి ప్రవర్తన చూస్తున్నాడు. ఎంగిలి పళ్ళు పెడతం లేదు అక్కడ. రుచి చేసి బాగుంటే పెడుతుంది, బాగోలేని దాన్ని విసర్జించేస్తుంది, పక్కన పడేస్తుంది. ఆ భక్తి ప్రవర్తనకి రాముడు తన్మయనయ్యాడు, శ్రీరామచంద్రుడు. అప్పుడు తనకు ఒక వరాన్ని ఇచ్చాడు. నీవు శబరి నదిగా పరిణతి చెందుతావు. ఆ శబరి నది యొక్క ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ యొక్క శబరి నదిని గురించి మనం చెప్పుకోవాలంటే అన్నవరములో ఉన్న నది పేరు కూడా శబరే. కేరళలో శబరిమలలో కన్యమూల గణపతి దగ్గర ఉండే నది, ప్రవహించే నది శబరి. ఈ 2 నదులు శబరే. అత్యంత ప్రాముఖ్యత కలిగిన నదులు ఇవి. అటువంటి నదిగా పరిణతి చెందే వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి రామచంద్రుడు ఆమెకు వరాన్ని ఇచ్చాడు. తాను అక్కడి నుంచి నిష్క్రమించాడు. కొంత దూరం వెళ్ళాడు. ఇంకా అలా వెళ్ళగా ఒక పర్ణశాల
భద్రాచలం దగ్గర ఉంది పర్ణశాల. అక్కడ నడిచారు. అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారు. ఆ కుటీరాన్ని నిర్మించుకుని ఆ కుటీరంలోని సీతారాములు ఇద్దరు ఉంటే బయట లక్ష్మణుడు కాపలా కాస్తూ ఉన్నాడు. ఇలాగా నడుస్తున్న విధానంలో కొంతకాలానికి ఆ పక్కనే పక్కన కాదు, దూరంలో ఉంది లంకానగరం అనేది. ఆ లంకా నగరానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రాజు రావణ బ్రహ్మ, శివభక్తుడు, అత్యంత అమైనటువంటి శివభక్తుడైన, అలాగే సకల శాస్త్రములు నేర్చినవాడు, సకల ధర్మములు తెలిసినవాడు. అటువంటి రావణ బ్రహ్మ యొక్క సహోదరి అనేది శూర్పణఖ. ఆ శూర్పణఖ ఈ నదీ తీరం నుంచి అలా సంచరిస్తూ రాముని చూసింది. అమ్మో, ఎంతటందగాడు, నీలమేఘశ్యాముడు, అందమైన కన్నులు కలవాడు, పద్మములంటి కన్నులు కలిగినవాడు, ఇటువంటి వాడిని భర్తగా పొందిన ఆమె ఎంత ధన్యురాలు. ఆవిడ ధన్యురాలేటి, ఆమెను పక్కన తెప్పించి నేను పొందాలి రాముణ్ణి అని తన రూపాన్ని అందంగా సుందర రూపంగా మార్చుకుని వచ్చింది రాముడి దగ్గరికి. నమస్కరించింది. నీ యొక్క దివ్య సుందర రూపాన్ని చూసి నేను తన్మయం చెందాను, నన్ను వివాహం చేసుకో. నేను చేసుకోకూడదమ్మా, నీ ఏకపత్ని వ్రతాన్ని సంబంధించిన వాడిని కుదరదు అన్నాడు. మంచిగా చెప్పాడు, వినలేదు. తర్వాత లక్ష్మణ్ని చూసింది. ఈయన అలా ఒప్పుకోవట్లేదు, ఈయన కూడా చాలా బాగున్నాడు, ఎర్రగా ఉన్నాడు అని లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మణుని అడిగింది. లక్ష్మణుడు కూడా తిరస్కరించాడు. తిరస్కరించగానే ఉద్రిక్తమైన కోపం వచ్చింది ఈ శూర్పణఖ. ఈ ఉధృతమైన కోపంతో వీళ్ళ సంహరించైనా సరే నా కోరిక తీర్చుకుంటాను అన్న ఉద్దేశంతో తన నిజస్వరూపాన్ని బయటికి తీసింది. జడుతులేదా, సుందర రూపంలో ఉంటే చెలించలేదు, నిజస్వరూపాన్ని రాక్షస రూపాన్ని చూపిస్తే జడుస్తారు, జడిసైనా దారికి వస్తారని చెప్పి అనుకున్నాడు. ఈ లక్ష్మణుడు మామూలు సామాన్యుడు, ఆదిశేషువినా ఏంటనే తన యొక్క కరవాలాన్ని తీసి శూర్పణ యొక్క ముక్కు చెవులను ఖండించాడు. అమ్మో బాబో, అయ్యో అమ్మ అయ్యో అని చెప్పి బాధపడుతూ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడికి ఈ విధానం తీరిపోయింది అనుకున్నాడు రామలక్ష్మణులు. కానీ సరి అయిన విధానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది రామాయణంలోని. ఈ అయోధ్యకి యొక్క అరణ్యకాండ కాడి నుంచి కిష్కింధకాండకి వెళ్ళేసరికి లోపల వచ్చే విధానం అంతా ఇక్కడే ఉంది. ఈమె ఎక్కడికి వెళ్ళింది? లంకానగరానికి వెళ్ళిపోయింది. నిండు సభలో ఉన్నాడు రావణ బ్రహ్మ, ఏడుస్తూ వచ్చింది. సోదరి ఏమైంది అని అడిగాడు. అక్కడ ఎవడో రాముడు లక్ష్మణుడట, ఆమె భార్య కూడా చాలా అందగత్తి ఉంది అక్కడ. ఆ భార్య వాళ్ళ నేను మోహించానని చెబితే కోపించి నా ముక్కు చెవులు కోసేశారు. కాబట్టి అన్నగారిగా నువ్వు ప్రతీకారం తెచ్చుకోవాలి, తదాస్తాడు. ఇంతకీ ఆ సీత ఎవరో, ఈ రాముడు ఎవడో అని ఆరా తీసుకున్నాడు. అయోధ్య రాముడు, మిథిలా నగరంలో సీత. నేను స్వయంవరానికి వెళ్ళాను, జయించలేకపోయాను, చాలా అందగత్తే. ఓహో అని చెప్పేసి స్త్రీ వ్యామోహంలో రావణుడు అప్పుడు పడ్డాడు. ఎవరికైనా మన ప్రతి విషయాలను మనం చెప్పుకుంటుంటాం. ఏ వ్యామోహమైనా ఉండొచ్చు, కానీ స్త్రీ వ్యామోహం ఉండకూడదు మానవుడికైనా దేవుడికైనా. స్త్రీ వ్యామోహం వల్ల సమస్తం నాశనం అయిపోతుంది. ఆ యొక్క స్త్రీతోటి వ్యామోహం చెందకూడదు ఏ మనిషి అయినా, ఏ దేవుడైనా. అలాగే రావణుడికి ఇక్కడ స్త్రీ వ్యామోహం వచ్చింది. ఆలోచించాడు, ఏం చేయాలి, ఏం చెప్తే కుదురుతుంది అని చెప్పి రకరకాల ఆలోచనలు చేశాడు. ఎక్కడ ఏమి ఇలా ఆలోచన సాగట్లేదు. సీతారాములు
అంత అడవిలో కూడా ఆ పర్ణశాలలో కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇదంతా చూసేసరికి తట్టుకోలేకపోయాడు. అప్పుడు మారీచునికి ఎక్కేశాడు. మారీచుడు వచ్చాడు. నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి ఏదో మాయ చేసి, మారీచుడు అంటేనే మాయల వారే, ఏదో మాయ చేసి సీతను తీసుకురండి. చాలా చాలేమయ్యా చెప్పావు. ఆయన ఒక బాణం పెట్టుకొట్టాడు, సప్త సముద్రంలో అవతల పడ్డాను, ఆ నొప్పి ఇప్పటికీ తగ్గలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన గురించి ఇలా చేస్తే ఆయన సార్ చంపేస్తాడు, మామూలుడు కాదు, ఆయన చాలా బలశాలి అన్నాడు. మరి ఏం చేయాలన్నాడు. మారీచుడు ఒక ఉపాయం చెప్పాడు. ఎలాగంటే, నేను ఒక మాయాలేడిగా మారతాను, బంగారు లేడిగా. సీత ఎదరకుంటా చెంగు చెంగుమని గెంతుతో ఆడుతుంటాను. అప్పుడు శ్రీరామచంద్రుడిని చూసి, సీతను చూసి, నాకు ఆ మాయలేడి కావాలి, తెచ్చిపెట్టండి అని అడుగుద్ది. భార్య కోరిక తీర్చలేని వాడు భర్త కాడు, భార్య కోరిక తీర్చాలి. సరే వస్తానని చెప్పి వస్తాడు. అక్కడి నుంచి వస్తాడు. ఇంకా మిగిలింది లక్ష్మణుడు ఒకడే ఉన్నాడు. వాడిని ఏదో రకంగా మాయ చేసి నేను పక్క తెప్పిస్తాను. సీత ఒంటరైంది, నువ్వు అపహరించు అని సలహా ఇచ్చాడు. బాగుంది అనగానే అందమైన మాయలేడిగా మారాడు మారీచుడు. అక్కడ చెంగు చెంగుమని గెంతుతున్నాడు. ఆ జింకపిల్ల చేసే విన్యాసాన్ని చూసి సీత తన్మయం చెంది, శ్రీరామచంద్ర నాకు ఆ లేడిని తెచ్చి పెంచాలనుందన్న. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అమ్మా మాత, ఇది అరణ్యం, రాక్షసులు సంచరిస్తున్నారు, అది రాక్షస మాయ, అది నువ్వు గ్రహించాలి. ఎందుకంటే లేడీ బంగారు రూపంలో ఉండదు ఎక్కడ, అది రాక్షస మాయ. కాబట్టి దాన్ని మీరు ఆశించడం తగ్గదు. అప్పుడు రాముడు అన్నాడు, లక్ష్మణ, వివాహం అయ్యింది, ఏ ఒక్క కోరిక నన్ను పారలేదు. అంతఃపురంలో సకల సౌఖ్యాలు పొందవలసిన ఈమె అరణ్యంలో నాతో పాటు అష్ట కష్టాలు పడుతుంది. అటువంటి ఆవిడ చిన్న కోరికను తీర్చకపోతే ఎలాగా అన్నారు. నేను తీసుకొస్తాను. రాక్షసమై అయితే రాక్షసులు నన్ను ఏం చేయగలరా? నన్నేం చేయలేరు కదా, నీకు తెలుసు కదా, నా బాణదాడి తట్టుకోగలరా అని గద్దించాడు. లక్ష్మణుడు ఏమనలేడు, అన్నగారి మాట కాదనలేడు. సరే అలా నుంచున్నాడు. ఎదరికెళ్ళిపోయాడు. ఎదరికెళ్ళిపోయిన తర్వాత ఈ మారీచుడు ఏమయ్యాడు, దొరకటం లేదు. అప్పుడు రాముని కంఠంతో హా సీత, హా లక్ష్మణ అని అరుస్తున్నాడు. సీతకి కనపడింది, లక్ష్మణుడికి కనపడింది. సీత అంది, నాయనా లక్ష్మణ, అన్నగారు ఆపదలో ఉంటున్నారు, వెళ్ళండి. అన్నగారికి ఆపద రాదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఏ ఆపద ఆయన దరి చేరదు, వెళ్ళనవసరం లేదు. ఆయన కాపదట్టి హరివీర భయంకరుడు, సర్వ విద్యా ధరుడు, అతనికి కోపం ఏంటి, అందరికి భయం ఏంటి, అతన్ని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పగానే సీత ఆలోచనలో పడింది. ఈయన పంపాలి. సీతకు తెలుసు, విషయం తెలుసు, ఇక రావణపురం రావాలి, నన్ను తీసుకెళ్ళాలి, రావణ యుద్ధం జరగాలి, అప్పుడు కానీ ఈ లోకానికి యోగ్యం. ఈ విషయం తెలుసుండి ఎలాగెళ్ళాలి, లక్ష్మణుడు ఎలాగెళ్తాడు అని అనగానే అప్పుడు అందనమాట, లక్ష్మణ నీ బుద్ధి నాకు తెలిసింది, మీ అన్నగారు లేని సమయంలో నన్ను వ్యామోహంగా చూసే విధంగా ప్రవర్తిస్తున్నావు. అమ్మా సీతమ్మాది ఎంత మాట అన్నావు తల్లి, నీ మొహం కూడా నేను చూడలేదు, వచ్చి నీ కాలి వేళను మాత్రమే చూస్తాను, ఎప్పుడు నీ పాదాలకు వచ్చి చూస్తాను. తల్లి సమానురాలైన అన్నగారి భార్యని ముఖం కూడా నేను చూడలేదు, అటువంటి నన్నే అవమానించావు, తప్పదన్నావు. కాబట్టి సరే వెళ్తాను, నీ మాటని శిరోధారని కాదంటలేదు అని చెప్పేసి తన యొక్క అమ్ముల పొదలో నుంచి ఒక అస్త్రాన్ని తీసి దాన్ని మంత్రించి, యోగనిష్టతో మంత్రించి ఒక గీతను గీశాడు. అదే లక్ష్మణ గీత. లక్ష్మణ గీతను గీసిన తర్వాత
సీతామాతకి ఒక మాట చెప్పాడు ఇక్కడ, చాలా ముఖ్యమైన దానికి. ఎంతటి గొప్పవాళ్ళు వచ్చినా, ఎంతటి అందమైన లేడి పిల్లలు వచ్చినా, ఎంతటి సుకుమారంగా మాట్లాడే వన్య చిలకలు వచ్చినా ఈ గీత నువ్వు దాటరాదు. ఈ గీత లోపల ఉన్నంత వరకు నీకు రక్షణ ఉంది. ఇది లక్ష్మణ గీత. ఆచరించి తల్లి అని నమస్కరించి వెళ్ళిపోయాడు. సరే, గీత గీశాడు, వెళ్ళాడు లక్ష్మణుడు. గీత గీయగానే రావణ బ్రహ్మ ప్రవేశంలోకి వచ్చాడు. జంగమ రూపంలో వచ్చాడు. జంగమదారుడు అంటే ఏంటంటే, ఒక పెట్టిలాంటిది పెట్టుకుంటారు, ఘంటానాదంతో వస్తారు, రుద్రాక్షలు ఉంటాయి, విభూతి ధారణ ఉంటుంది, ఎంతో జంగమదేవుడు అంటారు. అటువంటి జంగమదేవరగా వచ్చిన రావణ బ్రహ్మ పర్ణశాలలోకి అడుగు పెడదామని చెప్పి ఒక అడుగు వేయబోయాడు. ఎప్పుడైతే అడుగు వేయబోయాడో ఆ గీత నుండి, లక్ష్మణుడు గీసిన గీత నుండి అగ్ని మంట కింద అగ్ని మనం చూపించదు అక్కడ. ఏంటంటే చలనచిత్రంలోకి వెళ్తే ఆ గీత దాటగానే బగబగ మంటలు వచ్చేసినట్టు కనపడుతుంటుంది. రియల్గా మంటలు రాలేదు అక్కడ. విద్యుత్ కాంతం, విద్యుత్ ఎలాగా కరెంటు వైర్లో ఉంది, రైటే, కరెంట్ ఎక్కడ కనపడుతుంది, దాన్ని తాకితే ఎంత ప్రమాదమైనా చేస్తుంది. అదే వీళ్ళు చేసిన పొరపాటు, గీత దాటడానికి కాలు పెట్టాడు. ఒక షాక్ వచ్చింది, వెనక్కి పడ్డాడు. ఏంటిది, ఇంత గొప్పగా మంత్రోచ్చరణ చేశారు ఇక్కడ, ఎలాగా, ఏం అర్థం కాలేదు. ఆలోచించాడు. భవతీ భిక్షాందేహి అని చెప్పి సరిచాడు. గీత అవతల ఉండి, గీత లోపలికి రాలేదు, గీత అవతలకి ఉండేటి. భవతీ భిక్షాందేహి అనగానే లోపల పళ్ళు పాలు ఉంటాయి, అరణ్య మార్గమైన ఇంటి ముందు వచ్చిన ఆది భిక్షువు జంగమదేవరు అంటే ఆది భిక్షు. ఈ భిక్ష వేయడం సతీమణులు ఆచరించే దాటిలో ప్రథమం. ఇవ్వాలి, లేదని చెప్పి పంపకూడదు. ఒక పళ్ళెంలో పట్టుకుంది. సీతాదేవి వచ్చి ఆ గీత దాకా వచ్చి, లక్ష్మణుడు గీత దాటొద్దన్నాడు, దాటకూడదు అన్న ఉద్దేశంతో తీసుకోండి. రావణ బ్రహ్మ కోపం వచ్చింది. గడప అవతల నుంచి దానం చేస్తావా నువ్వు సాధ్వీమణి? గడప అవతల నుంచి రాస్తుందా? గడప ఎక్కడుంది స్వామి? గీతే గడప. ఆ గీతగా ఉంది కదా, అది గడపది. నువ్వు గడప బయట నుంచి దానం ఇస్తే నేను ఎలా తీసుకుంటాను? మీరు లోపల రండి స్వామి. ఒంటరిగా ఉన్న ఆడదాని ఇంటిలోకి పరాయి మగవాడు ప్రవేశించరాదు. ఇది నీతి ధర్మం, శాస్త్ర ధర్మం. నేను అలాగొస్తాను? నా నియమాలు నాకున్నాయి కదా, నిన్నే ఎందుకు తీసుకోవాలి? నా నియమాలు నాకున్నాయి కాబట్టి నేను రాను. నువ్వు బయటకు వచ్చి లేదా చెప్పు, ఏమనంటావా? వెళ్ళిపోతా, వేరే గడప చూసుకుంటాను. ఈ మహారణ్యంలో గడపలు లేవు, ఎక్కడో దొరుకుద్ది, అంతవరకు ఆకలిగా ఉంటాను, ఆ పాపం ఇదే. ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడాడో రావణాసురుడు, సీతామాతకి ఒక చిరునవ్వు నవ్వుకుంది. నవ్వి గీత దాటి భిక్ష వేసింది. భిక్ష తీసుకోవడానికి వచ్చాడు రావణుడు. సీతామాత పట్టుకెళ్ళిపోయాడు. సీతామాతను తాకపోయాడు. మళ్ళీ ఆ గీత నుంచి ఎటువంటి విధానం వచ్చిందో అటువంటి విధానమే మళ్ళీ కలిగింది. ఇక్కడ ఈవిని తాకకూడదు. ఆవిడ ఒప్పుకుని ముట్టుకుంటే పర్వాలేదు, మనం ముట్టుకోకూడదు. ఇటుకి అర్థమైపోయింది. వెంటనే భూమిని పెకిలించేసాడు. భూమిని పెకిలించేసి చేతిలో పెట్టిన ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికీ పర్ణశాలలో సీతా అపహరణ జరిగిన చోట పర్ణశాల యందు ఒక గొయ్యి ఉంటుంది, మనం చూడొచ్చు, ఇప్పటికీ ఉంది. అలాగా రావణబ్రహ్మ తీసుకెళ్ళిపోతుంటే సీతామాత అరుస్తుంది. అరుస్తున్న సమయంలోని ఒక అరటి చెట్టు కనపడింది. అరటి చెట్టు కనపడగానే
అరటి చెట్టుతో చెప్పింది, అమ్మా నేను రావణ బ్రహ్మ అనేవాడు నన్ను అపహరించి తీసుకెళ్తున్నాడు, ఈ విషయం రామచంద్రుడు చెప్పు. ఆ అరటి చెట్టు ఏమంది, నువ్వు ఎవరితోనో వెళ్ళిపోతున్నావు, నాకు పని పాట లేదా, నేనెందుకు చెప్తాను అని అనగానే సీతామాతగా కోపం వచ్చింది. నువ్వు గెల వేసిన వెంటనే నీ చెట్టును నరికివేయరు అని శాపాన్ని ఇచ్చింది. ఇప్పటికీ అరటి చెట్టు గెల కాస్తుంది, ఒకటే గెల, ఒక చెట్టుకు ఒకటే గెల. ఆ గెల కోస్తారు, అరటి చెట్టును కూడా నరికేస్తారు. ఆ శాపాన్ని ఇచ్చింది. ఇంకా కొంత దూరం వెళ్ళారు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి ఒక పక్షి, జటాయువు అనే పక్షి, పెద్ద పక్షి, సీతామాతను చూసి రావణ బ్రహ్మను చూసి, అమ్మో రామచంద్రుడు ఇల్లాలు ఈ రాక్షసుడు అపహరణ చేస్తున్నాడు అని ఈ రావణుని మీద దాడి చేసింది. ఆ దాడి వల్ల ఎదుర్కోలేకపోతున్నాడు ఎవరు, రావణుడు. అయినా ఏం చేయాలని చెప్పేసి తన ఖడ్గాన్ని తీసి ఆ జటాయువు యొక్క 2 రెక్కలు నరికేసాడు. అది కింద పడిపోయింది. శ్రీరామ శ్రీరామ అని అరుస్తూనే ఉంది కింద పడిన ఆ పక్షి జటాయువు అంటారు. రావణ బ్రహ్మ అలాగా సీతని లంకానగరానికి తీసుకెళ్ళాడు. లంకానగరంలో ఈవిడ్ని తాకకూడదు. ఎక్కడ పెట్టాలి? అశోకవనం అనే వనం ఉంది. అశోకవనంలో ఒక చెట్టు కింద పెట్టాడు. లంకిణితో పాటు లంకానగరానికి రక్షణ కల్పించేది లంకిణి. ఆ లంకిణితో పాటు కొంతమంది రాక్షసుల్ని కావలా పెట్టాడు. ఏదో రకంగా ఈవిడ మనసు మార్చి ఒప్పించే విధానాన్ని చేయండి అని వాళ్ళకి చెప్పారు. వెళ్ళిపోయాడు. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆ లేడీ కనపడలేదు, మాయమైపోయింది, ఇదే రాక్షసమయ్య అన్నాడు తమ్ముడు, మనమే అనలేదు అనుకున్నాడు. మళ్ళా వెనక్కి వస్తుంటే లక్ష్మణుడు వచ్చాడు. ఏంటి లక్ష్మణుడు నువ్వు వచ్చేసి ఉన్నాడు, నన్ను క్షమించానయ్యా, నేను రాకూడదని అనుకున్నాను, వదిని గారు బలవంతం చేశారు నన్ను వెళ్ళమని, మీకు రక్షణ కల్పించమని. సరే అన్నాడు అని చెప్పి వెనక్కి వచ్చారు. సీత లేదు, అక్కడ పెద్ద గొయ్యి ఉంది. అటువంటి సమయంలో అది చూసిన రామచంద్రుడు వెనువెంటనే కన్నీటి పర్యంతమైపోయాడు. లక్ష్మణ ఏమైందంటావు, ఏమైందంటే, ఏమో అన్నయ్య నాకు మాయగా ఉంది, సీతాపహరణ జరిగింది, ఎలాగా అని కొంత దూరం శోకతప్త హృదయాలతోటి నడుచుకుంటా ఎదరికి వెళ్ళారు. ఇక్కడ నడుచుకుంటూ ఎదరికి వెళ్ళారన్న దాంట్లో అరణ్యకాండ సంపూర్ణత్వం పొందింది. తదుపరి కాండ కిష్కింధకాండ. కిష్కింధకాండలోకి అడుగు పెడదాం. కాబట్టి తర్వాత ఎపిసోడ్లో మనం కిష్కింధకాండ గురించి మాట్లాడదాం.